సభకు అధ్యక్షత వహిస్తున్న కవి సంగమం పితామహులు, సీనియర్ కవి విమర్శకులు యాకూబ్ సార్కి, అట్లాగే ఈ పుస్తకానికి అద్భుతమైన ముందు మాట రాసినటువంటి మరొక విమర్శకులు, మా అందరికీ ఇష్టమైనటువంటి పెద్దలు ఏకే ప్రభాకర్ సార్కి, ఈనాటి ఈ కవితా సంపుటి తీసుకొచ్చిన తొలి ఆదివాసీ కవితా సంపుటి తీసుకొచ్చినటువంటి కుంజ కళ్యాణి అక్కకు, మరొక అక్క పద్మం అనసూయ అక్కకు, ఇంకొక అక్క తాళ్ళపల్లి యాకమ్మ అక్కకు. నాకు అప్పుడప్పుడు హిట్లర్ సినిమా గుర్తొస్తుంది. ఆయనకు చాలా మంది చెల్లెళ్ళు ఉంటారు ఆ సినిమాలో. నేను కూడా ఒక హిట్లరే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నాకు చాలా మంది అక్కలు ఉన్నారు. సభలో ఉన్నటువంటి పెద్దలు, ఆత్మీయులు జుగాస్పీలి గారు, ఆర్కే గారు, శాంతారావు సారు, బండారు విజయక్క గారు, విద్యాసాగర్ అన్న, యువ కవులు చాలామంది ఉన్నారు. నాగిళ్ళ రమేష్, పేర్ల రాము, వేదాంత్, అంబదాస్, అందరికీ పేరు పేరున జైభీములు. నాకు కళ్యాణి అక్క దొంతం చరణ్ కూడా ఉన్నాడు కదా, కళ్యాణి అక్క 2008 నుండి తెలుసు. సింగిడి ఆవిర్భావ సభలో మీరు కవిత చదివినప్పటి నుండి. అదే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ మీటింగ్ అదే కదా 2008. సరే అదే. అయితే కళ్యాణి అక్క పరిచయంలో ఆమె కవిత్వం చదివినప్పుడు చాలాసార్లు విన్నా నేను వేదికల మీద. విన్న తర్వాత నాకు ఒక అభిప్రాయం ఏర్పడ్డది. అక్క కవిత్వం నాకు అర్థం కాదు అని అంటున్నా. అనుకొని మొహమాటానికి సపోర్ట్లు కొట్టుడు, మొహమాటానికి మాట్లాడు అట్లాంటివి చేసుకుంటూ వచ్చిన. కానీ కంకపూల చదివిన తర్వాత నేను సిగ్గుపడ్డాను. ఎందుకు అంటే ఒక ఆదివాసి బిడ్డ ఆత్మగౌరవ గుండె చప్పుడుని నేను ఈ పుస్తకంలో వినగలిగిన కాబట్టి నిజంగా అక్కకు గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు తెలియాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈ పుస్తకంలో ఇప్పటిదాకా పెద్దలు లక్ష్మణసేవ గారు చెప్పినట్టు కానీ, ముందు మాట రాసిన ఏకే ప్రభాకర్ సార్ కానీ, కళ్యాణి గారి కవిత్వంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, ఆత్మగౌరవాన్ని చాలా అద్భుతంగా పట్టించి చూపెట్టారు. నేనేమంటున్నా అంటే, నిన్నగాక మొన్న 15 ఆగస్టు 79వ భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. 79 సంవత్సరాల తర్వాత ఒక ఆదివాసీ బిడ్డ తెలుగులో కవితా పుస్తకం తీసుకొస్తున్నందుకు మనం సిగ్గుపడాలి. ఇంత చైతన్యం ఉండి, ఇంతమంది గురజాడలు, ఇంతమంది శ్రీశ్రీలు, ఇంతమంది కవులు, ఇంతమంది సంఘాలు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక ఆదివాసీ బిడ్డతోటి మనం కవిత్వం రాయించి పుస్తకం వేయించలేకపోయినాం. లక్ష్మణసేవ సార్ చెప్పింది కదా, 6 ఏళ్ళు పట్టింది ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి అన్నాడు. మిగతా 79 సంవత్సరాల మాట ఏమిటి? ఎప్పుడొచ్చింది శ్రీశ్రీ మహాప్రస్థానం? ఎప్పుడొచ్చింది ముత్యాల సరాలు గురజాడ? అంటే ఇంత జరిగిన తర్వాత ఇవాళ మనం ఒక ఆదివాసీ బిడ్డ కవిత్వాన్ని వెతుక్కునేటటువంటి సందర్భం, అనివార్యత మన ముందుకు వచ్చింది. కాబట్టి ఈ అనివార్యతలోంచి మనం ఈ పుస్తకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటిదాకా తెలుగు సాహిత్యం కట్టుకున్నటువంటి కులం గోడల్ని బద్దలు కొడుతున్నటువంటి కవిత్వంగా నేను కంకపొదను చూస్తున్నా మిత్రులారా. ఇప్పటిదాకా కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయబడి, కొందరికి మాత్రమే కవిత్వం అనబడి, వాళ్లకు మాత్రమే పట్టం కట్టినటువంటి ఒక దుర్మార్గ చరిత్ర మీద ఒక చెప్పపెట్టులాగా నేను కంకపొద కవిత్వాన్ని చూస్తా ఉన్నా. ఎందుకు ఆలస్యమైంది? ఎక్కడ జరిగింది ఈ ద్రోహం అనే విషయాన్ని మనం చూసినప్పుడు చాలా జాగ్రత్తగా అస్తిత్వవాదాల యొక్క గొంతు పిసికేసేటటువంటి పని నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. 1975లో మొదలైనటువంటి స్త్రీవాద కవిత్వము, దళిత కవిత్వము, ముస్లిం వాద కవిత్వము, తెలంగాణ కవిత్వము, ఈ వాదాల కవిత్వాలన్నింటికీ ఒక 50 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ 50 ఏళ్ల చరిత్రలో ఆదివాసీల యొక్క అడ్రస్ ఎక్కడ ఉన్నది? ఎందుకు అస్తిత్వవాదాలు కూడా ఆదివాసీల్ని పట్టించుకోవాల్సినంత కూడా పట్టించుకోలేకపోయింది అనేటటువంటి ఆలోచన ఇప్పుడు నాకు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కలుగుతున్నది. కాబట్టి కంకపొద కవిత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి
అని అంటే తెలుగు కవిత్వాన్ని పరిపూర్ణం చేస్తున్నటువంటి కవిత్వంగా మనం దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడు తెలుగు కవిత్వం పరిపూర్ణమవుతుంది అంటే అప్పటిదాకా వినిపించని గొంతులు, అప్పటిదాకా కనిపించని గొంతులు ఏవైతే ఉంటాయో ఆ గొంతులన్నీ వచ్చినప్పుడు మాత్రమే తెలుగు కవిత్వం పరిపూర్ణమవుతుంది. ఇప్పటిదాకా డిక్షన్ గురించి మాట్లాడుకున్నాం. యాకూబ్ సార్ చెప్తున్నాడు కదా, అక్కడ వినబడే పదాలు మాత్రమే ఉంటాయి, వాళ్లకు తెలిసినటువంటి పదాలు మాత్రమే ఉంటాయి. ఆ పదాలకు అర్థాలు వెతుక్కునేటటువంటి ఒక సందర్భం రావాల్సిన అవసరం ఉన్నది. నాకు కళ్యాణక్క మీద కంప్లైంట్ కూడా ఉన్నది. ఏం కంప్లైంట్ అంటే, నిన్ను ఈ సాహిత్య ప్రపంచం కలుషితం చేస్తుంటది, నీ భాష నిన్ను రాసుకోనియదు, నీ శిల్పం నిన్ను రాసుకోనియదు, నీ కవిత్వానికి పత్రికల్లో స్పేస్ ఇవ్వదు. నువ్వు ఏం చేయాల్సి వస్తుంది? రైతుల దుఃఖానికి కన్నీళ్లు పెట్టాలి, ఆడవాళ్ళ అత్యాచారాలకు కన్నీళ్లు పెట్టాలి. అవన్నీ అందరూ రాస్తారు, కానీ మనం రాసుకోవాల్సినవి సపరేట్గా మనకు కొన్ని ఉంటాయి. మన బతుకు, మన జీవితం, మన ఫిలాసఫీ, మన సంఘర్షణ, మన అవమానాలు, మన అంటరానితనాలు, ఇవన్నీ కూడా సాహిత్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుగు సాహిత్యం పరిపూర్ణమవుతుంది. అప్పుడు మాత్రమే ఆదివాసీ కవిత్వానికి ఒక గుర్తింపు లభిస్తుంది. కాబట్టి మిత్రులారా, నేనేం చెప్తా ఉన్నానంటే, ట్రైబల్ కల్చర్ అనేటటువంటి ఒక అంశాన్ని కవిత్వంలోకి విద్యాసాగర్ అన్న చెప్పినట్టు చాలా 25 మంది ఆదివాసీ కవులు మాత్రమే ఉన్నారు. ఆ 25లో ఇప్పుడు 26వ కవయిత్రి చేరింది అనేటటువంటి మాట ఒకటి ఆయన తేల్చిండు, ఆయన సర్వే ద్వారా, ఆయన అంచనా ద్వారా, ఆయన పరిశోధన ద్వారా. కాబట్టి ఇవాళ కంకపద పుస్తకంలో మనకు కనబడుతున్నటువంటి ఒక ప్రత్యేకత ఏమున్నది అంటే, వస్తువు పరంగా ఒక నవ్యత ఉన్నది, శిల్పం పరంగా ఒక నవ్యత ఉన్నది, దృక్పథం పరంగా కూడా ఒక నవ్యత ఉన్నది. ముఖ్యంగా ఆమె కవిత్వంలో ఒక స్పష్టత ఉన్నది. ఆమె మీద ఆమె ఏం రాయాలో, ఎందుకు రాయాలో ఆమె చాలా స్పష్టంగా తెలుసు. ఆ తెలిసిన తరం నుండి ట్రైబల్ కల్చర్ని చూస్తూ ఉన్నది ఆమె. నాకు చాలాసార్లు ఈ పుస్తకం నిండా నేను కనబడతా ఉన్నా, నా జీవితం కనబడతా ఉన్నది. నేను నా ఒంటరి యుద్ధము మీ పుస్తకం వేసినప్పుడు అందులో మొదటి పాదం ఒకటి రాసుకున్నా, బతుకు ఒక్కడుగు కూడా ముందుకేయకున్నా 1000 ఏళ్లుగా నా పూర్వీకులు నేను చేస్తున్న ఒడవని యుద్ధం నా కవిత్వం అనేటటువంటి ఒక మాట రాసుకున్నా నేను. ఇందులో కూడా కళ్యాణక్క సేమ్ అట్లాంటి మాటే రాసింది. నా పూర్వీకులు, నా తాతలు నేను కలిసి చేస్తున్న యుద్ధం నా బతుకు అనేటటువంటి ఒక వాక్యం రాసింది. మిత్రులారా, కొట్టండి గట్టిగా చప్పట్లు. అంటే ఎందుకు ఈ సిమిలారిటీ ఉంది? ఆమె పోలవరం ముంపు గురైతే ఆమె కవిత్వం రాసింది, పోలవరం ముంపు గురైతే నేను పాట రాసిన. రేలా పూతాల రాగం దిగులు పట్టి నాది, దిగులుతో నీ గూడెం మూగాబోయి నాది, కథ ఏందో చెప్పావే మీరా, ఓ కొడుకా నువ్వు కన్నీళ్ళ కారణమేందిరా. ఓ తల్లి కొడుకుని అడుగుతుంది ఆదివాసీ గూడెంలో. నేను కూడా పోలవరం సందర్శించిన, పోలవరం తిరిగి అక్కడ ఉన్న ఆదివాసులని కలిసి వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధని పాటలుగా రాసి క్యాసెట్ తీసుకొచ్చినటువంటి అనుభవం ఉన్నది. అట్లాగే కళ్యాణక్క కూడా ఈ కవిత్వం నిండా ఏం చెప్తా ఉన్నది అని చెప్పేసి అంటే, ఇవాళ ఆదివాసీల మీద పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధం మనం ఆపరేషన్ కగార్ దాకా చూడాలి. ఆపరేషన్ కగార్ దాకా కూడా ఇవాళ ఎట్లా జరుగుతూ ఉన్నది ఆదివాసీల మీద విధ్వంసం అంటే, ప్రాజెక్టుల పేరు మీద, కంపెనీల పేరు మీద, ఫ్యాక్టరీల పేరు మీద, ప్రభుత్వం తీసుకునే ఏ చర్య మీదనైనా సరే ఇవాళ ఆదివాసీల మీద ఒక ఉక్కుపాదం మోపుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అవు ఆ దుఃఖంలోకి వెళ్ళి మనం కంకపుద కవిత్వాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆమె ఏం చేస్తా ఉన్నది అని చెప్పేసి అంటే, ఆదివాసీల యొక్క ఫిలాసఫీ చెప్తా ఉన్నది. నాకు ఈ పుస్తకం ఎక్కడ బాగా నచ్చిందంటే, ఆమె చెప్పినటువంటి కవిత్వంలో ఆదివాసీల యొక్క జీవితాన్ని చాలా స్పష్టంగా పరిచయం చేసేటటువంటి ఒక పని పెట్టుకున్నది. చాలా కవితాత్మకంగా. వాస్తవానికి చాలా సార్లు ఏముంటదంటే, ఆవేదనతో రాసేటప్పుడు, ఉద్యమ స్ఫూర్తితో రాసేటప్పుడు కవితా శిల్పాన్ని పక్కన పెట్టాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది. అందుకే ఉద్యమ కవిత్వం నినాదం ప్రాయం ఎక్కువగా ఉంటుంది అనే ఒక మాట వినబడుతుంటది, కానీ అందులో పదులు ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి.
ఇక్కడ ఒక మాట రాసింది. ఏమని రాసింది? జకుముక అనేటటువంటి ఒక కవితలో జకుముక రాయి కొడుతుంటే మనసుకి జమిడికేసినంత సంతోషం, మనసుకి జమిడికేసినంత సంతోషం. జకుముక రాయి బహుశా ఇక్కడ చాలా మందికి ఊళ్ళలో నుండి వచ్చిన వాళ్ళని తెలుస్తుంది. 2 రాళ్ళని పత్తి దూది పెట్టి కొడితే అది మండి ముసలోళ్ళు సుట్టంటే పెట్టుకుంటారు. మా తాతకు కూడా అట్లాంటిది ఒక సంచి ఉండేది. అక్క సంచి గురించి కూడా చాలా బాగా చెప్పింది. కొట్టు కొట్టుకి రాలిపడు నక్షత్రాల నిప్పులు దూదంటుకొని ధూపమేసినట్టు పొగ నిప్పు రాజేశుడు ఎరికైంది అయ్యతోటే కదా, నిప్పు రాజేశుడు ఎరికైంది అయ్యతోటే కదా, మా తాత ముత్తాతలే కదా దునియాకి వెలుగు నేర్పింది, మా తాత ముత్తాతలే కదా ఈ దునియాకి వెలుగు నేర్పింది. ఎంత గొప్ప ధిక్కారం చెప్పండి. ఇవాళ ఏమంటారంటే ఆదివాసీలకు మేము బట్టలు కట్టుకోవడం నేర్పినాం, ఆదివాసీలకు మేము నాగరికత నేర్పినాం అని చెప్పేసి మైదాన ప్రాంతంలో ఉన్న నాగరికులు అంటుంటారు. కానీ అసలు నాగరికత నేర్పిందే ఆదివాసీలు అనేటటువంటి, మొదట నేర్పింది వాళ్ళే అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. మనంతా కాపీ పేస్ట్ కల్చర్. మనది అసలు కల్చర్, మూలవాసి కల్చర్ ఆదివాసీల్లో బతికి ఉన్నది, మూలవాసి కల్చర్ దళితుల్లో బతికి ఉన్నది, మూలవాసి కల్చర్ బహుజన్లో బతికి ఉన్నది. సుధార్ అశోక్ అన్న ఒక పాటలో చెప్పింది ఎట్లా ఆదివాసీల కల్చర్ని కాపీ కొడతారు బ్రాహ్మణులని. దూరముండి చిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని అడవి తల్లి గిరికూనడు మెదడును గిల కొట్టినాడు పచ్చి కట్టె వంచి తాడు చుట్టి ధనువు చేసినాడు మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు గీంకారం చేసి ధను సంకారం సలిపినాడు ఆ ధనువును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు. అంటే బాణాన్ని గడిపెట్టినోడు ఆదివాసుడు, దాన్ని బట్టి యుద్ధం చేసిన అని చెప్పి పేరు తెచ్చుకున్నాడేమో అర్జునుడు. ఎవడు కాపీ కొట్టిండు మన కల్చర్ని? ఎట్లా మోసం జరిగింది? జకుముకు రాయితోటి. అందుకే ఇక్కడ కళ్యాణక్క ఏమంటున్నదంటే నా తాత ముత్తాతలే కదా ఈ దునియాకి వెలుగును నేర్పింది అనేటటువంటి మాట అంటున్నది మిత్రులారా. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఎక్కడ నేర్చుకోవాలో మళ్ళీ ఆదివాసుల దగ్గరికి పోయి నేర్చుకోవాలి. యుద్ధం చేయడం ఎట్లా, జీవించడం ఎట్లా, ప్రకృతి గురించి ఎంత అద్భుతంగా రాసిందంటే అనేక దిక్కుల ప్రకృతికి సంబంధించినటువంటి వర్ణనలు ఉన్నాయి. అచ్చంగా అవ్వలాగానే మా గూడెం, అవ్వ ఇక్కడే ఉన్నది నాగవ, అచ్చంగా అవ్వలాగానే మా గూడెం దేవుళ్ళతో పాటు అందరినీ ఆదరించిన ఇవాళ అవ్వలాగానే మూగబోయింది. ఇవాళ గూడెం ఎట్లా మూగబోయిందట? నాగవ్వలాగానే మూగబోయింది. మంచం మీద వడసలేస్తే పిట్టల్లా ఆగిరిపోతున్న మా గూడాలు ఇప్పుడిప్పుడే కొత్త తోగుల్ని ఎత్తుక్కుంటున్నాయి. తోగు అంటే సెలయేరు. సో కొత్త సెలయేర్లని వెతుక్కుంటున్నాయి మా గూడాలు అనేటటువంటి ఒక మాట ఇక్కడ ఈ కవయిత్రి పేర్కొనడం జరిగింది. కాబట్టి జీవితం ఉన్నవాళ్ళు దాన్ని అక్షరాల్లోకి తీసుకొచ్చినప్పుడు అందులో సజీవత ఉంటుంది. జీవితం లేనటువంటి వాళ్ళు రాస్తే అది కాపీ చేసినట్టే ఉంటుంది. నేను మా వరంగల్లో ఉన్నప్పుడు ఒక కవయిత్రిని చూసిన, పేరు గుర్తులేదు. ఆమె చాలా ఎలైట్ క్లాస్, అంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు. ఆమె కవి సమ్మేళనానికి వస్తే కట్టెల పోయి మండుతలేదని కవిత్వం రాసేది. నేను వాళ్ళ ఇంటికి పోతే చూసి పరిశానైనా, ఇంత లగ్జరీగా బతుకుతుంది ఈమె, కట్టెల పోయి మండుతలేదని ఎట్లా రాసింది ఈమె? అంటే కష్టం మనది, పొగ మనది, దుఃఖం మనది, బాధ మనది, కవిత్వం మాత్రం ఆమెది. అంటే జీవితం లేనప్పుడు ఇతరుల జీవితాన్ని అనుకరించేటటువంటి ఒక పరిస్థితే ఉంటుంది తప్ప వాళ్ళ జీవితాన్ని ఒరిజినల్ గా రాసేటటువంటి అవకాశం ఉండదు. కానీ కళ్యాణక్కకి ఈ పుస్తకానికి ఇంకా 10 రాసేటటువంటి జీవితం ఉన్నది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ఈ కంకపొద నిండా అట్లాంటి అద్భుతమైనటువంటి కవిత్వం ఉన్నది. తర్వాత ఎక్స్ప్రెషన్ సంబంధించి మనకు తెలుగు కవిత్వంలో ఎక్స్ప్రెషన్ సంబంధించి స్త్రీలు కవిత్వం రాస్తే ఎట్లా ఉంటది అని చెప్పేసి అంటే అందరిది ఒకే గొంతులాగా ఉంటుంది. స్త్రీల బాధ అంటే, నేను స్త్రీ వ్యతిరేకిని కాదు దయచేసి, నేను కూడా స్త్రీవాదిని. అందరి దుఃఖం ఒకలాగానే ఉంటుంది, ఒక బాధలాగానే ఉంటుంది. కానీ దళిత స్త్రీ రాసినప్పుడు అది వేరుగా ఉంటుంది. ఎందుకు అంటే
ఆమెకి భర్తతో ఇబ్బంది ఉంటుంది, సమాజంలో కులంతో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒక బానిసలాగా దళిత స్త్రీ యొక్క జీవితం ఉంటుంది. కాబట్టి ఆమె యొక్క దుఃఖం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ దళిత్ ఫెమినిజం. కాబట్టి ఆ దళిత ఆడవాళ్ళు రాసినటువంటి కవిత్వం ఎట్లయితే ఉంటుందో అట్లాగే ఆదివాసీ స్త్రీలు రాసినటువంటి కవిత్వానికి కూడా అట్లా ఒక ప్రత్యేకత ఉన్నది అనేటటువంటి విషయం కూడా ఇక్కడ మనకి ఈ పుస్తకంలో చాలా ప్రత్యేకంగా కనబడతా ఉన్నటువంటి విషయం మిత్రులారా. అందువల్ల ఎవరి దుఃఖాన్ని వాళ్ళే చెప్పుకున్నప్పుడు, ఎవరి బాధను వాళ్ళే చెప్పుకున్నప్పుడు, ఎవరి గోడును వాళ్ళే చెప్పుకున్నప్పుడు తెలుగు సాహిత్యం అనేది పరిపుష్టం అవుతుంది తప్ప ఒకరి దుఃఖాన్ని ఇంకొకరు చెప్పి, ఒకరి బాధను ఇంకొకరు చెప్తే, లేదా అసలు ఈ దళితులు ఈ గిరిజనులే అగ్రవర్ణాలని ఆధిపత్య కులాల్ని అనుకరించుకుంటూ కవిత్వం చెప్తే అది ఒరిజినాలిటీగా ఉండదు. కాబట్టి ఒరిజినల్ గా ఉండేటటువంటి తమ గొంతుకల నుండి, తమ గుండె గొంతుకల నుండి వాళ్ళ కవిత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రయత్నాన్ని కళ్యాణక్క చాలా అద్భుతంగా ఈ పుస్తకం నిండా చేసింది అనేటటువంటి దానికి అనేక కవితలు ఇందులో సాక్ష్యంగా మనకు కనబడతా ఉన్నాయి మిత్రులారా. నాకు కళ్యాణక్కను చూసినప్పుడు ఏమనిపించేది అంటే ఎక్కడో ఒక బస్తరు దండకారణ్యంలో ఉంటుందని అనుకుంటుంది. బస్తరులో దండకారణ్యం ఉంటుంది అనుకున్నాను. పుస్తకం చూసినాక వరంగల్ జిల్లా నల్లబెల్లి పక్కన ఎవరక్క గోవిందాపురం. నేను పరిశాన్ అయిపోయినా, మాది వరంగల్లే, నాకు నల్లబెల్లి తెలుసు. నల్లబెల్లి వారం రోజులు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు, మరి అప్పుడు కలవలే అక్క నాకు. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే కళ్యాణక్కకి మైదాన ప్రాంత బహుజనులతోటి ఒక అటాచ్మెంట్ ఉన్నది. బహుశా వాళ్ళ గూడెంకి కూడా ఉన్నది. బహుజనులతోటి ఒక మాదిగైన చెప్పులు కుట్టిస్తే ఎట్లా వాళ్ళ జీవితాల్లో ఉపయోగపడ్డాయి, ఒక మంగళైన ఒక ఆరే ఇస్తే ఎట్లా ఇస్రేల్ అనే మాట 2-3 దిక్కుల వాడింది. చాలా అద్భుతమైనటువంటి పదం అని. ఇస్రేలు అంటే వస్తువులు, ఆయుధాలు అనేటటువంటి మాట. అంటే తను చేస్తున్నటువంటి ఒక పని ఏంటంటే తనకి కొంత కాన్షియస్నెస్ ఉన్నది. తన వాళ్ళెవరు, తన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయంలో కాన్షియస్నెస్ ఉన్నది. కాబట్టి తన గిరిజన మైత్రి బంధాన్ని బహుజనులతోటి కలుపుకొని చూసుకుంటున్నది. సబ్బండ వర్ణాలతోటి మమేకమై చూస్తున్నది. బహుశా ఇది దళిత సాహిత్యం అందించినటువంటి చైతన్యమే అయి ఉంటుంది. తన మీద ఆ ప్రభావం ఉండి ఉంటుంది. ఎందుకంటే తను చెప్పుకున్నది, నేను షాజహానా, స్కైబాబా లాంటి వాళ్ళతోటి చర్చలు చేసిన తర్వాత, వాళ్ళతో స్నేహం తర్వాత నేను కవిత్వం రాసేటటువంటి అవకాశం లభించింది అనేటటువంటి మాట కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. కాబట్టి తను ఆ కవిత్వం ద్వారా బహుజనులతోటి తన ఐడెంటిటీని కలుపుకొని సబ్బండ వర్ణాల మధ్య ఉండేటటువంటి, ఆదివాసీలకు ఉండేటటువంటి ఆ యొక్క జీవన సంబంధాల్ని కవిత్వంలోకి పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఇందులో మనకు కనబడుతున్నది. కేవలం తన జీవితాన్ని మాత్రమే కాదు, తన అడవి జీవితాన్ని మాత్రమే కాదు, మిగిలిన కులాలతోటి కూడా ఎట్లాంటి ఒక అటాచ్మెంట్ ఉన్నది అనేటటువంటి విషయం కూడా మనకు ఈ కవిత్వంలో కనబడుతున్నది. అట్లా మైదాన ప్రాంతంతో ఉన్నటువంటి మైత్రిని, ఆ సబ్బండ కులాలతో ఉన్నటువంటి దోస్తీని మనకు పుస్తకంలోకి పట్టుకురావడం వల్ల మాత్రమే అది సాధ్యమైంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కళ్యాణక్క జీవితంలో అత్యంత విషాదం, అత్యంత పెయిన్ ఉన్నది. ఆమె చూసినప్పుడల్లా నాకు అక్కతో మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంటుంది. ఎందుకు అంటే ఆమె ఎట్లా ఉన్నదో ఆమె కండిషన్ అని అనిపిస్తుంది నాకు. బహుశా చాలా మంది దళిత స్త్రీలు పడుతున్నటువంటి బాధ, ఛిద్రమైనటువంటి కుటుంబ నేపథ్యాలు, వైవాహిక జీవితాలు, వాటి నుండి అక్షరాలు రాసుకోనివ్వని ఒక పరిస్థితి ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది దళిత కవులు, గిరిజన కవులు వీళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాన్ని ఉన్నదున్నట్టు రాయలేదు. ఉన్నదున్నట్టు రాస్తే అది కవిత కాకుండా పోయే పరిస్థితి కూడా కనబడుతుంది. లేదా అసలు పత్రికలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. లేదా మన పక్కున్నోళ్ళు అది కవిత కాదనే పరిస్థితి కూడా ఉంటుంది. ఇట్లాంటి వాటన్నిటి నడుమ, ఇబ్బందుల నడుమ తను కవిత్వం తక్కువ రాస్తున్నది. నేను అక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ చేసిన, ఎక్కడో జనగాం దగ్గర ఉన్నాను. ఎందుకు ఎక్కువ కవిత్వం రాయలేకపోయింది అంటే తన పెయిన్ఫుల్ జీవితము తనని కుదురుగా ఉండనివ్వనటువంటి తనం కూడా ఈ కవితల నిన్న మనకు కనబడతా ఉన్నది. ఎప్పుడో ఒకటి సుఖదయ్యి పడ్డప్పుడు, ఓ కవి సమ్మేళనం ఉన్నదంటేనో, ఇంకేదో సంఘటన బలమైంది జరిగినప్పుడు ఎప్పుడో ఒకసారి కవిత్వం రాస్తున్నది తప్ప ఒక ఫుల్ టైం కవిగా తను రాయలేకపోతున్నది. కానీ ఇప్పుడు తన మీద ఒక బాధ్యత ఉన్నది. తొలి పుస్తకం వేసినటువంటి గిరిజన కవయిత్రిగా, ఆదివాసీ బిడ్డగా నీ మీద ఒక బాధ్యత ఉన్నదాక. ఆ బాధ్యత ఏంటంటే నువ్వు రాయాల్సినంత, చాలా విరివిగా రాయాల్సినంత స్పేసు, క్యాన్వాసు నీకున్నది. దళిత కవిత్వం ఎంత వచ్చింది?
ఎంతమంది కవులు తయారైండు, ఎన్ని పుస్తకాలు వేసారు, ఎన్ని యూనివర్సిటీల పరిశోధనలు జరిగినాయి. ఇవాళ ఆదివాసీల నుండి కూడా అంత రావాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి విషయం మనకి పుస్తకం చదివినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి కళ్యాణక్క చేయాల్సినటువంటి పని ఏంటంటే తన జీవితంని తను తడుగుతూ తనదైనటువంటి సొంత గొంతుకతోటి రాసేటటువంటి ప్రయత్నం విరివిగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అది జరగకపోతే మళ్ళీ ఈ మెయిన్ స్ట్రీమ్ లో పడిపోతే ఈ మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి వాళ్ళు మనకు రకరకాల సిద్ధాంతాలు, రకరకాల రాద్ధాంతాలు అన్ని అంటగడితే మనం వాళ్ళ జీవితాన్ని మనం రాసుకుంటాం. మన పాట మనం పాడం, వాళ్ళ పాట మనం పాడేటటువంటి పరిస్థితిలోకి మనం నెట్టివేయబడతాం. కాబట్టి అట్లా కాకుండా మన పాట మనం పాడుకుంటట్టు మన బతుకు పాట, ఎందుకంటే ఆదివాసీలకి వేల ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇవాళ సనాతనం సనాతనం అంటాను కదా, మీది సనాతనం అయితే మాది పురాతనం, మీకంటే ముందు మేము ఉన్నాం ఈ దేశంలో అనేటటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కంకబోధ లాంటి కవిత్వాలు ధిక్కారంతో చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి విధ్వంసం, అడవి మీద జరుగుతున్నటువంటి విధ్వంసం నేపథ్యంలో తను రాసుకున్నటువంటి ఏ కవితలో చూసినా చాలా దుఃఖం ఉన్నది, చాలా బాధ ఉన్నది. అడవే కావాలి ఇప్పుడు అనేటటువంటి ఒక కవితలో అడవే కావాలి ఇప్పుడు అనేటటువంటి కవితలో బతుకు చుట్టూ తడారిన గోదారి నాలుక, మోడెంగా మిగిలిన గుడిసె చెట్టు, గతమంతా నేడు జ్ఞాపకమై వలవల దుఃఖాన్ని విలపిస్తాంది. నమ్మిన తనం నవ్వుల పాలై ఇటేటు వచ్చినోడు ఇల్లాక్రమించి ఇనుప పాదాల కింద మాయమైన అడవితనం, అభివృద్ధి పేరిట నేడు చెట్లన్నీ సిలువలు మోస్తున్న అస్థి పంజరాలు, చెట్లన్నీ సిలువలు మోస్తున్న అస్థి పంజరాలు. అంటే ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఆ దుఃఖాన్ని చూసినప్పుడు, ఆ బాధను చూసినప్పుడు తనకు కలిగినటువంటి ఆ దుఃఖంలో నుండి పేర్చుకున్నటువంటి అక్షరాలు. సాధారణంగా దళిత కవులు రచయితల మీద కూడా ఒక మాట ఉన్నది. దళితులు కథ రాయాలన్నా, కవిత రాయాలన్నా ఆ యొక్క బాధని, దుఃఖాన్ని, ఆ రక్తపు తడిని, రక్తాన్ని అక్షరాల్లోకి మలుస్తారు అనేటటువంటి ఒక మాట ఉన్నది. అట్లా చూసుకున్నప్పుడు కళ్యాణక్క కూడా ఆ దుఃఖాన్ని, ఆ బాధని, ఆ రక్తాన్ని అక్షరాల్లోకి తీసుకొచ్చి ఈ పుస్తకంగా మనకు అందించింది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతా ఉన్నది. అయితే టెర్రీ ఈగల్టన్ అనే ఒక పాశ్చాత్య విమర్శకుడు చెప్పినట్టు శుద్ధ సాహిత్యం అంటూ ఏదీ ఉండదు, అది సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలతోటి ముడిపడి ఉంటది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ సమాజం యొక్క గతిశీలత, గమనశీలత ఎటువైపు నుండి ఎటు పయనిస్తా ఉన్నది, ఇవాళ ఆదివాసీల మీద కొనసాగుతున్నటువంటి హింస ఎంత దారుణంగా ఉంది, ఎంత దుర్మార్గంగా కొనసాగుతున్నది, దాన్ని సాహిత్యంలోకి పట్టుకురావాల్సినటువంటి ఒక అనివార్యత ఎట్లా ఉన్నది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనం కంకబోధ కవిత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప చేర్పును అందించినటువంటి కవిత్వంగా ఈ కంకబోధ నిలబడుతుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతా ఉన్నది. అందుకు కవయిత్రి అక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి నుండి తను మరింత బాధ్యతాయుతంగా బలమైన గొంతుకతోటి తనదైనటువంటి ఎక్స్ప్రెషన్ని, తనదైన జీవితాన్ని రాయాల్సిన అవసరం ఉన్నది. నేను చాలాసార్లు కథ రాద్దాం అనుకున్నప్పుడు చేసే పని ఏంటంటే, నేను ఇతరుల కథల్ని అనుకరించే పని చేయను. నా ఇష్టం వచ్చినట్టు నేను రాసుకుంటా. ఆంధ్రజ్యోతిలో కథ రాస్తే ఒక రకంగా వస్తుంది, నమస్తే తెలంగాణలో కథ రాస్తే ఒక రకంగా వస్తుంది. ఆంధ్రజ్యోతికి రాసినప్పుడు తెలంగాణ భాష రావద్దు, నమస్తే తెలంగాణ రాసినప్పుడు ఆంధ్ర భాష రావద్దు అనేటటువంటి సెన్సార్షిప్ మన మైండ్లలో ఉంటుంది. కాబట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, మైనార్టీలకి, ముస్లింలకి ఉండాల్సిన ఒక ఎరుక ఏంటంటే, మనం ఎవరినో దృష్టిలో పెట్టుకొని రాయాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని మనం దృష్టిలో పెట్టుకొని రాసినప్పుడు మాత్రమే అది స్పష్టంగా, స్వచ్ఛంగా, అచ్చంగా, ఒరిజినల్ గా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులేసినటువంటి కళ్యాణకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజులలో మరింత బలమైన ధిక్కార గొంతుకను ఈ దేశం వినేటట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ దేశానికి గట్టిగా నిలబడేలాగా కవిత్వం రాయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనంత, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. రవీందర్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఒక లైన్ మా వరంగల్ జిల్లా అన్నాడు, అందువల్ల ఆ ఉద్యోగం ఎక్కువగా కనిపించింది. కళ్యాణి కుంజ కవిత్వాన్ని తన్ను నిండు మనస్సుతో ఆహ్వానిస్తూ ఆ కవిత్వం పట్ల
ఉన్నటువంటి మొత్తం సారాంశాన్ని తను అర్థం చేసుకున్న తీరుని కళ్యాణి కుంజ చెప్పాలని ఇక ముందు రాయాల్సిన కవిత్వం గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు. సభ పుస్తకం అయిపోయింది, సభ పెట్టుకోవాలి. ఎలాగో సభ జరుగుతుందో లేదో, సభ పెడుతుందో లేదో, అమ్మాని సభ ఏమైనా పెడదామనుకుంటున్నావా అని అడిగా. హైదరాబాద్లోనే పెడతా బాపు అంది. హైదరాబాద్లో అయితే చాలా మంది వచ్చే పరిస్థితి ఉండదు, మరి వరంగల్లో పెట్టుకుంటే లేదు, హైదరాబాద్లో పెడతా. ఎవరిని పిలుద్దామనుకుంటున్నావు? ఎవరిని పిలుద్దామనుకుంటున్నావు అంటే ముందు పేరు పెద్ద మనసు ఎక్కను పిలుద్దాం అనుకుంటున్నాను. పెద్ద మనసు ఎక్క మరి ఆడ పాల్వంత నుంచి ఇంత దూరం వస్తుంది అంటే నేను ఎట్లనో గట్లా పెద్ద మనసు ఎక్కను పిలుస్తా అని ఆ తర్వాత కంపోజిషన్ని మొత్తం దీంట్లో ఈ వీళ్ళని పిలవడంలో ఇంతమందిని పిలవాలి, వీళ్ళని పిలవాలి అని నేను ఎక్కడా కూడా తలదొచ్చలే. తను వాట్సాప్లో పంపితే నేను ఇన్విటేషన్ చేశాను. ఈ హాల్ బుకింగ్ విషయాలు కూడా అప్పుడు యాక్టివా మీద బాగా ఉరుకులాడుతున్న రోజుల్లో 10 పనులు మీదేసుకొని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, రవీంద్ర భారతి అటు తిరిగి ఇదో నేనే వెళ్ళి చేసేవాడిని. ఇప్పుడు చెప్తున్నా, సభ పెట్టుకోదలుచుకుంటే ఉంటాను, కానీ ఆ పనులేవి నాకు పెట్టకండి. తను అప్పుడు యాక్టివ్ అయిపోయి నాగేళ్ళ రమేష్ పని అప్పుడు ఇచ్చింది. ఆయన ఈ హాల్ బుక్ చేయడం గట్రా గట్రా చూశాడు. ఇవాళ ఆవిష్కరణ సభ జరుగుతున్నది. తను కోరుకున్న ఈ సభలో తప్పకుండా ఉండాలనుకున్న బద్దం మనసు యొక్క విద్యాసాగర్ కోళ్ళ ఇద్దరు వచ్చారు. కాబట్టి తప్పకుండా ఈ సభలో ఉండాలి అనుకున్న బద్దం మనసు యొక్క వచ్చింది. తను మేము ఇప్పటిదాకా ఆదివాసీ కవిత్వము, ఆదివాసీ సాహిత్యం అనగానే బద్దం మనసు యొక్క అని పలు చోట్ల చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు కళ్యాణి కుంజ పెద్ద మనసు యొక్కతో పాటు కళ్యాణి కుంజ కూడా వచ్చింది. ఇప్పుడు పెద్ద మనసు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.